తిరుమలలో వీఐపీలకు కాటేజీలు కేటాయించే విషయంలో టీటీడీ కొత్త నిబంధన పెట్టింది. ఇకపై దర్శనం టికెట్లు ఉన్న వీఐపీలకు మాత్రమే కొండపైకి గదులు కేటాయించినట్లు టీటీడీ తెలిపింది. తద్వారా దళారీ వ్యవస్థకు చెక్ పెట్టాలని టీటీడీ తాజాగా కొత్త నిబంధన తీసుకువచ్చింది. పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో ఆధార్ కార్డ్, దర్శన టికెట్ చూపించి వీఐపీలు గదులు పొందాల్సి ఉంటుంది. ఇకపై వీఐపీలు దర్శనం టికెట్ తీసుకొని వస్తేనే వారికి తిరుమలలో వసతి గదులు కేటాయిస్తారు. టీటీడీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు. తిరుమల కొండకు వచ్చే యాత్రికులకు వసతి కల్పించేందుకు టీటీడీ 7,500 గదులను అందుబాటులో ఉంచింది. వీటిలో 3,500 గదులు సామాన్య భక్తులకు కేటాయిస్తారు. అడ్వాన్స్ బుకింగ్ కింద 1,580 గదులు, టీటీడీకి విరాళాలు ఇచ్చే భక్తుల కోసం 400 గదులు, ఆన్ అరైవల్ కింద మరో 450 గదులు కేటాయిస్తున్నారు. మిగిలిన గదులను కరెంటు బుకింగ్ విధానంలో వీఐపీల కోసం కేటాయిస్తున్నారు. ఇలా ఉండగా వీఐపీలకు కేటాయించే గదులను దళారులు ఆధార్ కార్డుల ద్వారా తీసుకొని తమ ఆధీనంలో ఉంచుకునేవారు. వాటిని 2 రోజుల పాటు ఉపయోగించుకునే వీలుంది. దీంతో రోజుకు ఒక భక్తుడి చొప్పున లేదా 2-3 భక్తులకు కలిపి ఈ గదులు అద్దెకు ఇస్తూ దళారులు పెద్ద ఎత్తున వసూళ్లు దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వీఐపీలకు గదుల కేటాయింపులో టీటీడీ కొత్త నిబంధన తీసుకువచ్చింది.